నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. భారతదేశం అంతా ఒకే చర్చ, ఇండియా వర్సెస్ పాకిస్తాన్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఈ చర్చ కాస్త ఒక సినిమాలో పోలి ఉన్నటువంటి డైలాగ్, ఇది దండయాత్ర, దయ్యాగాడి దండయాత్ర అన్నటువంటి డైలాగ్ పోలే విధంగా ఇండియా పాకిస్తాన్ పైన పడిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇందులో ముఖ్యంగా మనం ఇప్పుడు తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే, ఈ యొక్క ఆపరేషన్ ఇండియా ఏదైతే పాకిస్తాన్ పైన దాడులు చేస్తుందో ఆ యొక్క దాడులు చేస్తున్నటువంటి దాని ఆపరేషన్ కోసం ఆపరేషన్ సింధూర్ అనే నామకరణం చేయడం జరిగింది. అసలు పర్టికులర్గా ఈ పేరు ఎందుకు తీసుకున్నారు అన్నటువంటి చర్చ మనతో డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. అనేక పేర్లు ఉన్నాయి, ఇవన్నీ కాదని చెప్పి ఆపరేషన్ సింధూర్ అని పెట్టడానికి కారణం ఏంటి అంటే రకరకాల ఊహాగానాలు. సింధూర్ అంటే ఒక సింధూరం పెట్టుకున్నట్లు, లేదంటే కొద్దిపాటి చర్చ ఏంటంటే మొన్న మధ్య సింధు నదిలో యొక్క వాటర్ అక్కడ పోకుండా ఆపేశారు కదా సార్. ఈ రెండిట్లో ఏది నిజం, ఇది కాకుండా వేరే ఏదన్నా ఉందా? ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 14 రోజుల క్రితం భారత యాత్రికుల మీద దాడి చేయడం జరిగింది, అంటే టూరిస్టుల మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడి కూడా చాలా ఘోరాతి ఘోరంగా చేయడం జరిగింది. భార్య కళ్ళ ముందే భర్తను ఇలా చేయడం జరిగింది. వాళ్ళు వేడుకున్నా వదిలిపెట్టలేదు. చాలామంది కూడా కాళ్ళు పట్టుకొని కూడా వేడుకోవడం జరిగింది. ఆ సందర్భంగా మీ మోడీకి చెప్పుకోండి అనే పదాన్ని కూడా వచ్చింది. 4 టెర్రరిస్టే, కానీ ఒక బీభత్సం సృష్టించడం జరిగింది. దానికి ఒక్కసారిగా భారతదేశం షాక్ అయిపోయింది. ఎందుకంటే కాశ్మీర్లో గతంలో వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డ యాత్రికులు, కాశ్మీర్ అనేది ఒక సుందరమైన ప్రదేశం. ఆ ప్రదేశాన్ని స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా యాత్రికులు చూడలేకపోతున్నారు, టూరిస్టులు వెళ్ళలేకపోతున్నారు. ఎప్పుడైతే 370 ఆర్టికల్ ఎత్తేసిన తర్వాత కొంత అక్కడ టూరిస్టుల సంఖ్య పెరిగింది. అక్కడ ప్రజలు కూడా కొంత స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. టూరిస్టులు కూడా వెళ్ళే అవకాశం కల్పించడం జరిగింది. దాంతో ఈ మధ్యకాలంలో కాశ్మీర్ వెళ్ళే వారి సంఖ్య పెరిగింది. కాశ్మీర్లో కూడా ఏంటంటే వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు పెరగడం జరిగింది. ఎందుకంటే కాశ్మీర్లో టూరిస్ట్ వచ్చినట్టయితే టూరిస్టులతో పాటు వాళ్ళకు దాదాపు 10,000 గుర్రాలు ఉన్నాయి. ఆ గుర్రాలు నడిపే వాళ్ళు, లేదంటే కొన్ని వస్తువులు అమ్ముకునే వాళ్ళు, టిఫిన్ అంటే అన్ని ప్రతిదీ కూడా, అంటే ఒక టూరిస్ట్ ప్లేస్లో ప్రతి వాళ్ళకు ఒక ఉపాధి అవకాశం కలుగుతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో పాకిస్తాన్ అంటే ప్రేరేపిత తీవ్రవాదులు ఆశించింది ఏంటంటే అసలు 370 ఆర్టికల్ ద్వారా అసలు కాశ్మీర్ని ఎప్పుడు అల్లకల్లోలం సృష్టించాలి, ఎప్పుడు కూడా ప్రజలు అంటే వ్యతిరేకత పెంచుకోవాలి హిందూ ముస్లింల మధ్య అనేది వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని పెంచిపోసుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే 370 ఆర్టికల్ ఎత్తేయడమో, ఎప్పుడైతే ప్రజలు తమ జీవనోపాధికి సంబంధించి తమ ఎదుగుదలకు సంబంధించి ఆలోచిస్తున్నారో ఇంకా వాళ్ళకు వేరే మార్గం, ఎప్పుడైతే కాశ్మీర్ మన అధీనం నుంచి పోతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇండియాతోటి సఖ్యతతో ఉంటున్నారు అని ఎప్పుడైతే తెలుసుకున్నారో ఏదో ఒకటి చేసి దీన్ని డిస్టర్బ్ చేయాలని చెప్పి మతం పేరు అడిగి మరీ చంపడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఇక్కడ హిందూ ముస్లింలలో విద్వేషాన్ని రెచ్చగొట్టినట్టయితే ఇది ప్రపంచవ్యాప్తంగా చూపించే అవకాశం ఉందని చెప్పి 14 రోజుల క్రితం జరిగిన దాడికి సంబంధించి యావత్ భారతదేశం కూడా ఎదురు చూస్తున్నది. ఏంటంటే భారతదేశం దాడి చేయాలి అంటే అంటే రగిలిపోతున్న భారతదేశాన్ని చూడొచ్చు. మోడీ ఇంకా ఏం చేయట్లేడు, మోడీకి అసలు సైన్యం ఏం చేస్తుంది, ఇంత దాడి చేసినా కానీ ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నారు అనేది, సరే అది వ్యూహాత్మకంగా ఏం చేసినారని మనం తర్వాత మాట్లాడుకున్నప్పటికీ ముందుగా అంటే ఏ ఆపరేషన్ చేసినా దానికి ఒక పేరు నామకరణం చేస్తుంటారు. సందర్భానికి తగ్గట్టుగా, దానికి అవసరాలకు తగ్గట్టుగా, సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఒక నామం, అంటే ఒక ఆపరేషన్ జరిగేటప్పుడు ఒక పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఎలాంటి ఆపరేషన్ జరిగినా ఒక పేరు ఉంటుంది. గతంలో హైదరాబాద్ని భారతదేశంలో విలీనం చేసుకున్నప్పుడు కూడా దీని పేరు హైదరాబాద్ పోలో అని కూడా పెట్టడం జరిగింది. అలా ఒక ప్రతిదానికి ఏదైనా తుఫాన్ వచ్చినప్పుడు కూడా దానికి ఒక పేరు నామకరణం చేసుకుంటారు. ఇలా అప్పుడు మన కార్గిల్ వార్ అప్పుడు కూడా విజయ్ దివస్ అని పెట్టుకోవడం, అంటే ఇలాంటి నేమ్స్ పెట్టుకుంటున్న సందర్భంలో సార్ ఆ వార్ తర్వాత విజయ్ దివాస్ అని పెట్టారు, వారికి ముందే పెట్టారు సార్. వార్ తర్వాత పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మనకేందంటే నిన్నటి వరకు అసలు అంటే వారు మీద దృష్టి పెట్టడం జరిగింది. అంటే భారతదేశం వార్ చేస్తుందా చేయదా అనే దాని మీద. మార్నింగ్ అంటే అందరూ అంటే నిద్రలో ఉన్న సమయంలో మార్నింగ్ పొద్దున్నే వార్త లేచేటప్పటికి లేచిన ఉదయాన్నే ప్రతి భారతీయుడు కూడా గర్వపడే విధంగా ఆపరేషన్ సింధూర సక్సెస్ అనేది, అంటే ఇక ప్రతి దగ్గరలో కూడా మన వార్తల్లో కానీ బ్రేకింగ్ న్యూస్లో చూడడం జరిగింది. అంటే సింధూరం అనే పేరుని మార్నింగ్ అందరు కూడా ఎస్టాబ్లిష్ అయింది. నిన్నటి వరకు మనకు ఆ పేరు తెలియదు, ఆపరేషన్ ఎలా చేస్తారో తెలియదు, ఎక్కడ దాడులు చేస్తారో ఇవన్నీ కూడా తెలియదు. కానీ వాళ్ళు ఒక ఎక్సైజ్ 14 రోజుల ఎక్సైజ్ తర్వాత ఏ విధంగా దాడులు చేయాలన్న దానికి ఒక నామకరణం చేసి ఆ నమ్మకం పొద్దున్నే ఆపరేషన్ దాదాపుగా రాత్రే 1 గంట 45 నిమిషాలకు మొత్తం పూర్తి చేయడం జరిగింది. పొద్దున్న 10 నిమిషాలకు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా సార్. అంటే వారికి ముందే
మేము దాడి చేస్తున్నాం అని చెప్పి, అంటే ఆ కాన్ఫిడెన్స్ ఏంటి సార్ అక్కడ? కాన్ఫిడెన్స్ అంటే వాళ్ళు ఒకటేంటంటే అక్కడికి ఏ విధంగా వెళ్ళాలి, ఏం చేయాలి, ఇవన్నీ స్కెచ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు వెళ్ళి గతంలో చూసుకున్నట్టయితే కేవలం పాకిస్తాన్ POKలో మాత్రమే దాడి చేసి రావడం జరిగింది. ఈసారి పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాద స్థావరాలపై కూడా దాడి చేయడం, అంటే ఒక దేశంలోకి వెళ్ళి దాడి చేసి రావడం జరిగింది. అందుకే దానికి ఏంటంటే ఆపరేషన్ సింధూరం పెట్టడం ద్వారా అదేంటంటే ఒక ప్రపంచ దృష్టిని ఆకర్షించడం జరిగింది. అంటే ప్రపంచానికి ఒక సందేశం ఇవ్వడం జరిగింది. అంటే మా ఆడపిల్లల యొక్క నుదుటి బొట్టుని తూర్పిన పాకిస్తాన్కి మేము బుద్ధి చెప్పదలుచుకున్నాం. మేము పౌరుల మీద దాడి చేయట్లేదు, కేవలం తీవ్రవాద సంస్థలు, ఉగ్రవాదులపైనే దాడి చేస్తున్నాం. మాకు సింధూరం అనేది ఒక ముఖ్యమైన, ఇది భారతదేశానికి సంబంధించి ప్రతి భారతీయ మహిళ కుంకుమ సింధూరం పెట్టుకుంటుంది. ఆ సింధూరాన్ని తుడిచిన ఎవరైతే ముస్లిం తీవ్రవాదులు ఉన్నారో, ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని చంపడానికి ఈ ఆపరేషన్ ప్రారంభించామని చెప్పి భారతదేశానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సింధూరం యొక్క విలువ, సింధూరం అంటే ఏంది, సింధూరం ఎందుకు పెట్టుకుంటారు, సింధూరం అనేది భారతదేశంలో ఉన్న ప్రతి మహిళకు, ప్రతి పురుషునికి అందరికి తెలిసే విషయం. దాంట్లో సెంటిమెంట్ కూడా దాగి ఉంటుంది. అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సింధూరం పెట్టుకోవడం అనేది ఒక సంప్రదాయంగా పాటిస్తున్న భారతదేశంలో ఆ పేరు పెట్టడంలోనే ఒక సెంటిమెంట్, అంటే సెంటిమెంట్ ద్వారా నీ కుంకుమను తూడిపిన పాకిస్తాన్ ఉగ్రవాదులకు మేము బుద్ధి చెప్పగలిగాం. నీ సింధూరం అంటే భారతీయుల మహిళలకు ఆ సింధూరం అనేది పవిత్రమైంది. ఆ పేరు పెట్టడం ద్వారా ఏంటంటే భారతదేశంలో ఉన్న మహిళలకు సెంటిమెంట్ ద్వారా, అలాగే ప్రపంచ దేశాలకు కూడా ఈ సింధూరం ఇవి పెద్ద పరిచయం లేని పదాలు. ఓకే, పర్టికులర్ గా ఈ దాడులు ఎందుకు జరిగినాయంటే ఆ పేరు వల్ల ఆటోమేటిక్ గా వాళ్ళకి ఎస్టాబ్లిష్ అయింది. అంటే వాళ్ళ పేరు వెనుక మన ఇండియాలో అంటే చెప్పాల్సిన పని లేదు. సింధూరం అంటే దీనివల్ల ప్రపంచ దేశాలు కూడా వీళ్ళు ఈ పేరు ఎందుకు పెట్టుకుంటున్నారు అనే చర్చ వచ్చినప్పుడు అంటే ఎవరైతే వాళ్ళ భర్తలని చంపారో, భార్యల ముందు చంపారో, అంటే ఆ భార్యలు ఎవరైతే చనిపోయిన వాళ్ళకు ఆ సింధూరం తుడిచేశారు. మళ్ళీ భారతదేశం సర్వంగా 130 కోట్ల మంది భారతీయులు ఎవరైతే చనిపోయిన వాళ్ళకు సింధూరాన్ని మళ్ళీ దిద్దగలిగారు. అంటే భర్తను తెచ్చియలేకపోవచ్చు కానీ సింధూరాన్ని దిద్దగలిగారు. ఎవరు? భారతీయ సైనికుల వెంట ఉన్న భారత ప్రజలు, ఎవరైతే పాకిస్తాన్ ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలనుకుంటున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భారతదేశం సగర్వంగా ఈరోజు 9 చోట్ల దాడులు చేయగలిగింది. ఒకేసారి ఒకే ప్రదేశంలో కాకుండా వివిధ ప్రదేశాల్లో పాకిస్తాన్లోకి వెళ్ళి దాడి చేయగలిగింది. దాంతోపాటుగా ప్రపంచ దేశాలు కూడా భారతదేశాన్ని తప్పుపట్టే పరిస్థితి లేకుండా చేయగలిగింది. దానికి కారణం ఏంటంటే ఈ 14 రోజుల పాటు వాళ్ళు నిద్రాహారాలు మారి ఎక్సైజ్ చేయడం. అంటే ఒక లక్ష్యాన్ని కొట్టినప్పుడు అవతల నుంచి మనకు వచ్చే ప్రతిదాడు లేనిది, దాంతోపాటు ప్రపంచం నుంచి మనకు ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఈ రోజులో చూసుకుంటే పాకిస్తాన్నే తప్పుపడుతున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. భారతదేశాన్ని ఇప్పటివరకు తప్పుపట్టిన దేశం లేదు. ఉంటే కామ్గా ఉంటున్నారు, లేదంటే పాకిస్తాన్ తప్పుపడుతున్నారు. ఈవెందో అమెరికా కూడా చెప్పింది ఏంటంటే వాళ్ళు ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేస్తున్నారు, మీరు దీన్ని ముందుకు తీసుకెళ్లొద్దు, పాకిస్తాన్ ఇంతటితో ఆగాలని చెప్పి సూచించడం జరిగింది. ఇజ్రాయిల్ అయితే డైరెక్ట్గా మద్దతు చేయండి, మీరు ఆగొద్దు, మరిన్ని దాడులు చేయమని చెప్పడం జరిగింది. అంటే ఇదేంటంటే సంకేతం ఏంటంటే ఈ సింధూరం అనేది, ఒక్క సింధూరాన్ని 10 మందికి దగ్గర తూడిపినంత మాత్రాన భారతదేశం మొత్తం కూడా కాశ్మీరం అనేది ఒక సింధూరం లాంటిది భారతదేశానికి. అంటే కాశ్మీర్ లేకుండా భారతదేశాన్ని ఊహించే పరిస్థితి ఎవరికి లేదు భారతదేశంలో. ఎందుకంటే కాశ్మీర్ను బయటికి తీసేయాలి, కాశ్మీర్ మీ అంతర్భాగం కాదు, కాశ్మీర్ని అసలు చరిత్ర పుటల్లో నుంచి తీసేయాలని చెప్పి గత 50-60 ఏళ్ళ నుంచి పాకిస్తాన్ ప్రయత్నం చేస్తున్నది. ఆ ప్రయత్నాల్లో ఎప్పుడు విఫలమైతే ఉంటుంది. మనం కాశ్మీర్ పైన ఉంటుంది, అంటే తల ఎట్లుంటుందో ఆ పైన సింధూరం లాంటి సింధూరాన్ని ఇప్పుడు పెట్టడం ద్వారా ప్రపంచ దేశాలకి ఒక సందేశం ఇవ్వడం జరిగింది. భారతదేశంలో ఒక సెంటిమెంటును అయితే చూపించడం జరిగింది. మహిళలు మాత్రం దీన్ని గర్వంగా ఫీల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మా అందరికీ అద్భుతంగా అర్థమయ్యేలాగా వివరించారు సార్. ధన్యవాదాలు సార్.